దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. జై గురుదేవదత్త. గురు సాంప్రదాయంలో ఏ విద్యకైనా మూలమైనటువంటిది గురు సాంప్రదాయం. అలాంటి గురు సాంప్రదాయాలలో అత్యంత విశిష్టమైనది దత్త సాంప్రదాయం. ఆర్షధర్మం చెప్పే వాటిలో దత్త సాంప్రదాయం అగ్రగణ్యమైనది. ఎన్ని ఉపాసనలున్నా గురు ఉపాసన లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా పరవిద్యలేవి కూడా సిద్ధించవు. కాబట్టి ఈ తరానికి శ్రీవల్లభుల వారు సాక్షాత్తు దత్తస్వరూపులు. అలాంటి దత్తస్వరూపులైనటువంటి శ్రీవల్లభుల వారి తపోభూమి అయినటువంటి కురుపురం లేదంటే కురువపురం ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ కురువపురం ఎక్కడ ఉంది, అలాగే ఈ స్థలంకి ఎలా వెళ్ళాలి, దీని విశిష్టత ఏంది, అలాగే దత్త సాంప్రదాయం యొక్క వైశిష్ట్యం ఏంది అనేది మనం ఈ వీడియోలో సంపూర్ణంగా చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసే వీడియో ఒక లైక్ తోటి 10 మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఇలాంటి వీడియోలు మాకు చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి లైక్, షేర్, కామెంట్. కురువపురం చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి దత్త సాంప్రదాయానికి చెందినటువంటి శ్రీపాదవల్లభుల వారు తపస్సు చేసిన స్థలం. అలాగే అక్కడ శ్రీపాదవల్లభుల వారు ఆ నీటిలో ప్రవేశించిన స్థలం కూడా అదే. కాబట్టి చాలా విశిష్టమైంది. ఈ కురువపురానికి చేరుకోవాలంటే హైదరాబాద్ పట్టణం నుంచి 190 కిలోమీటర్ల దూరంలో పంచపహాడ్ అనే గ్రామం ఉంటుంది, కృష్ణానది తీరంలో. ఈ కృష్ణానది యువతల తెలంగాణ రాష్ట్రం. అలాగే కృష్ణానది ఆవల అంటే దత్తక్షేత్రం ఉన్నటువంటి ఆ శ్రీవల్లభుల వారి క్షేత్రమైనటువంటి కురువపురం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది నది మధ్యలో ఉంటుంది. చుట్టూ ఆ యొక్క కృష్ణానది నీరు ఉంటుంది. దీనికి వెళ్ళాలంటే తప్పనిసరిగా పడవను మాత్రమే ఆశ్రయించాలి. అలాగే మహబూబ్ నగర్ నుంచి 92 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయచూర్ నుంచి కూడా దాదాపుగా ఒక 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఈ కురువపురానికి వెళ్ళాలంటే దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ మక్తల్. కానీ చిన్న చిన్న రైలు మాత్రమే అవుతాయి. ఇక్కడ రాయచూర్లో రైలు దిగి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. లేదు బస్సు నుంచి అయితే హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్ళే బస్సుల్లో మక్తల్ దగ్గర దిగి అక్కడి నుంచి ప్రైవేటు ఆటోల్లో కానీ లేదంటే బస్సుల్లో కానీ అక్కడికి పంచపహాడ్ చేరుకోవచ్చు. జై శ్రీ గురుదేవదత్త. దత్త సాంప్రదాయంలో కురువపుర క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. ఈ కురువపుర క్షేత్రం గురించి తెలుసుకునే ముందు శ్రీవల్లభుల వారి గురించి మనం తెలుసుకుందాం. శ్రీవల్లభుల వారు పిఠాపుర క్షేత్రంలో జన్మించారు. ఈ పిఠాపురం పురుహూతికాదేవి శక్తిపీఠం. అలాగే కుకుటేశ్వర స్వామి కూడా ఇక్కడ ఉంటాడు. దాంతోపాటు ఇక్కడ చాలా విశేషమైనటువంటి విష్ణుపాదాలు అంటే పాదగయాని దీన్ని అంటారు. దాంతోపాటు దత్త సాంప్రదాయానికి సంబంధించిన తపోభూమిగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ పిఠాపుర క్షేత్రంలోనే అప్పల నరసింహరాజ శర్మ గారు సుమతి దంపతులకు 1320వ సంవత్సరంలో శ్రీవల్లభుల వారు జన్మించారు. 16 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరనే గడిపారు. అలాగే సంస్కారాలన్నీ చేయబడి తర్వాత 16వ సంవత్సరంలో ఈ కురువపుర క్షేత్రానికి చేరుకున్నాడు. ఈ కురువపుర క్షేత్రంలో 14 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సును ఆచరించాడు. అయితే 1951వ సంవత్సరంలో ఆశ్వేజ కృష్ణ ద్వాదశి హస్తా నక్షత్రం రోజు ఆ కృష్ణానదిలో ప్రవేశించారు. అలాగే సిద్ధి పొందడం జరిగింది. ఇక్కడ సిద్ధాసన స్థానం కూడా దేవాలయంలో ఉంది. ఇక్కడ మనం పంచపహాడ్లో దిగి అక్కడి నుంచి పడవలో మనం కృష్ణానదికి బయలుదేరాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కృష్ణానదిలో పడవ ఎండాకాలంలో అయితే నీళ్ళు ఉండవు, వెళ్ళిపోవచ్చు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు డ్యామ్ వాటర్ వదలడం వల్ల నీళ్లున్నాయి. మధ్యలో 2 పాయలుగా చీలి ఉంది. 2 సార్లు మనం పడవ ఎక్కి దిగాల్సి ఉంటుంది. అలాగే వర్షాకాలంలో అయితే ఒకే పడవ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఎండాకాలం మార్చ్, ఏప్రిల్, మే నెలలో మనం నడుస్తూ కూడా వెళ్ళిపోవచ్చు. కార్లు కూడా అక్కడి వరకు వెళ్తాయి. అది వర్షాలు లేనప్పుడు మాత్రమే, నీళ్లు లేనప్పుడు మాత్రమే.
ఇలాంటి క్షేత్రాలను మనం దర్శించినప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. పరమ పవిత్రమైంది కృష్ణానది కానీ గోదావరి కానీ. నదులను మనం దర్శించినప్పుడు వాటిని పరిశుభ్రంగా ఉంచాలి. షాంపూలు వేయడం, మనం విడిచిన వస్త్రాలు నదిలో వేయడము, తర్వాత మనము ఉపయోగించే వస్తువుల వల్ల నదికి కాలుష్యం అనేది కలుగుతుంది. దానివల్ల పవిత్రత అనేది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నదులను అలాగే క్షేత్రాలను ఇలాంటి దీవులను వచ్చినప్పుడు ప్లాస్టిక్ ఉపయోగం అనేది నిషేధించండి. పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అపరిశుభ్రంగా ఉంటుంది. జీవులు వీటి వల్ల ఇబ్బంది పడతాయి. కాబట్టి ఈ విషయంలో మనుషులంతా కూడా, మనం వెళ్ళే భక్తులంతా కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఇప్పుడు స్వామివారి గర్భాలయం ఉన్నదే సిద్ధాసన స్థానం. ఇక్కడే స్వామివారు 14 సంవత్సరాలు తపస్సు ఆచరించాడు. అలాగే ఇక్కడ అద్భుతమైనటువంటి రావి వృక్షము, ఔదుంబర వృక్షాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం అద్భుతమైనటువంటి రాతి కట్టడంతో ఉంటుంది. ఇక్కడ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు పరిశుభ్రంగా సంపూర్ణమైనటువంటి హైందవ సాంప్రదాయ వస్త్రాలను ధరించి మాత్రమే దేవాలయ ప్రవేశం అనేది ఇక్కడ నియమంగా చెప్పబడింది. కాబట్టి వెళ్ళేవారు తమ వెంట ధోతి, పంచ ఇలా తీసుకొని వెళ్ళండి. అవి తప్పకుండా ధరించాల్సిన వస్తువులు. ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి చూస్తే, ఒకటి శ్రీపాద శ్రీవల్లభుల వారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే దత్త జయంతి ఉత్సవాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. గురు పౌర్ణమి రోజు కూడా విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. దాంతోపాటు స్వామివారు సిద్ధి పొందిన రోజును కూడా చాలా విశేషంగా ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే నదిలో శ్రీపాదుల వారు రోజు సూర్య నమస్కారాలు చేసే స్థలం కూడా ఉంది. అది కూడా మనం దర్శించవచ్చు. అది నీళ్ళు ఉన్నప్పుడు మనకు కనిపించదు, నీళ్లు లేనప్పుడు మాత్రమే అది మనకు కనిపిస్తుంది. ఇక దేవాలయం నుంచి కొంత దూరం వెళ్ళాక ఒక పురాతనమైనటువంటి మర్రి చెట్టు ఉంటుంది. దాదాపు ఇది కూడా 13వ శతాబ్దంలో పెట్టినటువంటి మర్రి వృక్షంగా చెప్తారు. దీని ఊడలు విశేషంగా విస్తారంగా ఉంటుంది. దీని కాండం కూడా చాలా పెద్దది. ఇక్కడ ఎంతోమంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఆ మర్రి చెట్టుకు ప్రదక్షిణం చేసి ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడ ముడుపు కడితే ఎటువంటి కోరిక అయినా సిద్ధిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ మర్రి చెట్టును దర్శించుకున్నా కూడా ఆ దత్తుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక దాంతోపాటు అక్కడ కొంత దూరంలో వాసుదేవానంద స్వామి యొక్క తపస్సు చేసినటువంటి స్థలం కూడా ఉంది. ఇది పెంబిస్వామి అని కూడా అంటారు. ఇక్కడ అద్భుతంగా ఆయన కూడా కొంతకాలం తపస్సు చేశారు. ఆ గుహ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కూడా వెళ్ళి అక్కడ చూడవచ్చు. అది లోపల విశేషంగా ఆ గుహలోకి వెళ్ళి మనం ఆ స్థలాన్ని చూసి అక్కడ ఉన్న శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృతే జనార్దనో దేవో శ్రేతాయం రఘునందన ద్వాపరే రామకృష్ణౌశ్చ కలౌ శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ తర్వాయ ప్రథమ అవతార శ్రీపాద శ్రీవల్లభ. ఈయనంది గోదావరి జిల్లా పీఠాపురం అప్పరాజు ఇంట్లో జన్మించారు. 12 సంవత్సరాల కాలం ఉండి ఏకాంత ప్రదేశం కాలాన్ని అనన కృష్ణా పరిశ్రమ చేశారు. కృష్ణా నుంచి పీఠాపురం నుంచి కృష్ణా శ్రీశైలంకి వచ్చారు. శ్రీశైలం గోకర్ణకి వచ్చారు. గోకర్ణ సంవత్సరం ఉండి ఏకాంత అక్కడ కూర్చుంటే ధ్యానంతో ఈ కురుపురం వాళ్ళకి కనిపిస్తున్నది. ఏకాంత ప్రదేశం అంటే చుట్టూ నీళ్ళు, మధ్యలో గడ్డ. ఈ దేవస్థానం సాధన చేస్తే నాకు ఫలించదంటని ఆయన ఇక్కడ వచ్చి 14 సంవత్సరం ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసిన ప్లేసే శ్రీపాసలో నిర్గుణ పీఠం, నిరాకారం నిర్గుణాకారం ఉంటుంది. ఆయన ఇక్కడనే అశ్విన భోడద్వాచనాడు శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోతారు. ఆ తర్వాత ఆయననే రెండో అవతారం కలియుగలో నరసింహ సరస్వతి గణగాపురం ఆయననే పుట్టింది. నాగ్పూర్ దగ్గర మహారాష్ట్ర కారంజా క్షేత్రంలో పుట్టి సన్యాసి దీక్ష తీసుకొని గాణగాపూర్లో ఉండి కొన్ని రోజులు గాణగాపూర్ నుంచి నర్సవవాడి ఔదుంబర ఇక్కడ తిరిగి శ్రీశైలం కదిలీవనలో గుప్తం అయిపోతారు. దత్తాత్రేయ శ్రీపాసులు ఈ నరసింహ ఈ 3 అవతార పురుషులు. వాళ్ళ సమాధి స్థితి లేదు. నిర్గుణాకారో నిరాకారో ఉంటారు. ఆయన అవతారం ఇక్కడ సమాప్తి అయిపోయింది. కృష్ణానది ఒడ్డున
పంచదేవ పహాడు అని ఉంటుంది. అయితే స్వామివారు శ్రీపాదుల వారు ఇక్కడ సత్సంగాలు చేసేవారు. అలాగే ఎంతోమంది ఇక్కడ సత్సంగాలు చేస్తూ ఉంటారు. మరి పంచదేవ పహాడ్లో కొత్తగా దేవాలయ నిర్మాణం కూడా జరిగింది. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ త్రిశూలాన్ని స్థాపించినట్టుగా మనకు చెప్తారు. ఇక్కడ స్వామివారు స్థాపించిన త్రిశూలము స్వయంభువంగా, అంటే అక్కడ రాతిపైన ఉన్నది స్వయంభూమని ఇక్కడ చెప్తుంటారు. చాలా విశేషమైంది. ఇది కూడా మీరు దర్శించండి. ఇక్కడ ఆ అనఘా సహిత దత్తాత్రేయ స్వామి, తర్వాత మిగిలిన గణపతి, ఇలా సుబ్రహ్మణ్య స్వామి, అందరు దేవతలు ఉంటారు. ఇక్కడ అన్నదానం కూడా ప్రతినిత్యము జరుగుతుంది. 1 గంట నుంచి 3 గంటల వరకు దైవ దర్శనం చేసుకున్నాక ఇక్కడ అన్నదాన ప్రసాదాన్ని మీరు కూడా స్వీకరించండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వము ఒక రజకుడు ఇక్కడ బట్టలు ఉతకడానికి కృష్ణానదికి వచ్చేవాడు. మార్గమధ్యంలో ఆ స్వామివారు నిత్యము కూడా అక్కడ చెట్టు కింద ఉండి తపస్సు చేయడం చూసి ఆ స్వామికి రోజు నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఆ నదికి వెళ్ళి ఒక రోజు వస్తుండగా ఆ నదిలో ఒక రాజు తన పరివారంతో, తన భార్యలతోటి ఒక పెద్ద పడవలో విహారంగా వెళ్తూ కనిపించాడట. ఎంతో వైభవంగా సుఖాలను అనుభవిస్తూ వెళ్ళట చూసి ఈ రజకుడు, ఆహా, ఆ రాజు యొక్క జన్మనే జన్మ కదా, ఇంత అద్భుతమైనటువంటి జన్మ కలిగింది, మరి ఇలాంటి జన్మ చాలా విశిష్టమైంది అని చెప్పేసి మనసులో అనుకున్నాడట. ఆ మనసులో అనుకుని అదే ఆలోచనతోటి ఆ దత్తుల వారు శ్రీపాదుల వారు ఉన్న స్థలానికి చేరుకోగానే అక్కడ స్వామికి నమస్కారం చేసుకోగానే, నాయన ఏమనుకుంటున్నావు నీ మనసులో అనగానే ఆ శ్రీపాదుల వారికి ఈ విషయం చెప్పాడట. అలాగే నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుస్తాను, నీకు వచ్చే జన్మలో ఆ రాజులాగా పుట్టాలి, లేకపోతే ఈ జన్మలోనే పుట్టాలా అంటే ఈ జన్మ నాది అయిపోయింది, 60 సంవత్సరాలు దాటాయి, వచ్చే జన్మలో అయితే సుఖాలు అనుభవించవచ్చు అని చెప్పేసి శ్రీపాదుల వారిని కోరాడట. అలాగే ఆ శ్రీపాదుల వారు వరం ఇచ్చాడు. తర్వాత ఈ రజకుడు అనుకున్నాడట, ఇలాంటి దివ్యమైనటువంటి శ్రీపాదుల వారి అనుగ్రహం, ఆయన సేవ లేనిది నా జీవితం ఎందుకు, కాబట్టి మీ సేవనే నాకు కావాలి, ఈ వరం వద్దు అంటే ఇచ్చిన వరాన్ని తీసుకోవడం కుదరదు, నీకు వచ్చే జన్మలో నీవు అద్భుతమైనటువంటి రాజసుఖాలనన్నీ అనుభవించి తర్వాత శ్రీపాదుల వారి చరణాలను చేరుకుంటావు అని చెప్పేసి ఆ శ్రీపాదుల వారు ఆ రజకుడికి చెప్పాడట. తర్వాత రాజుగా జన్మించాడు వచ్చే జన్మలో. ఇలా అద్భుతమైనటువంటి కథలు అక్కడ ఎన్నో ఉన్నాయి. అంబిక అనే ఆమె కథ కూడా ఉంది, అది కూడా చాలా విశిష్టమైంది. అది శ్రీపాదుల వారి చరిత్రను మరొకసారి సంపూర్ణంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఆలయం వీడియో కాబట్టి అది మన స్వధర్మదర్శిని ఛానల్లో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను పెట్టే ప్రయత్నం మీకోసం నేను చేస్తాను. చూశారు కదా, అద్భుతమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి దత్త సంప్రదాయంకు చెందినటువంటి కురువపుర క్షేత్రం. ఇది అత్యంత మహిమాన్వితమైంది. జీవితంలో ఒక్కసారైనా మనం ఈ క్షేత్రానికి చేరుకొని ఆ శ్రీపాదుల వారి చరణాలను పట్టుకుంటే మనకు సంపూర్ణమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా శ్రీపాదుల వారి క్షేత్రాన్ని దర్శించండి. కానీ అక్కడ ఆలయ పరిసరాలను కానీ, ప్రాంగణాన్ని కానీ, అక్కడి నియమ నిబంధనలు కానీ అపరిశుభ్రంగా చేసి వాటి నియమాలను ఉల్లంఘించి పవిత్రతను పాడు చేయకండి. భక్తితో నియమ నిబంధనలతో క్షేత్రాలను దర్శించాలి. మనం ఏదో అక్కడికి వెళ్ళి నామమాత్రంగా మొక్కుబడిగా వెళ్ళి అక్కడ ప్రాంతాన్ని, ఆ తపోభూమిని పాడు చేయడం అనేది నిషిద్ధం. కాబట్టి మీరు ఎక్కువ వెళ్తే దాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. జీవితంలో ఒకసారి వెళ్ళండి, ఒకసారి వెళ్ళినా తాదాత్మ్యం చెంది ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే నేను దేవాలయాలు, ఇలాంటి పవిత్రమైనటువంటి కేదార క్షేత్రాన్ని కూడా ప్రస్తుతం అందరూ కూడా పాడు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్థితి లేకుండా మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని దేవాలయాలను పరిరక్షించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.